గుంటూరు జిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించి అదే జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందారు రామాంజనేయులు. గత ప్రభుత్వంలో విధులు నిర్వర్తించి ఇప్పుడు కూడా విధులు నిర్వర్తిస్తున్న అధికారులు అవినీతి అక్రమాలకు చెక్ పెట్టకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు రామాంజనేయులు. అదే అంశంపై ఎమ్మెల్యే రామాంజనేయులతో గుంటూరు నుంచి మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. 2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించి అనంతరం రిటైర్డ్ అయిన తర్వాత గుంటూరు జిల్లాకు పత్తిపాడు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికయ్యి మొదటిసారి అసెంబ్లీకి వెళ్ళిన అనంతరం బడ్జెట్ సమావేశాలు నిర్వర్తించారు. బడ్జెట్ సమావేశంలో శిక్షణా తరగతులు సైతం ఇచ్చారు. శిక్షణా తరగతులు ఏ విధంగానే బడ్జెట్ సమావేశాల్లో మన నియోజకవర్గానికి ఏమేమి నిధులు కేటాయించారు, మీ ప్రతిపాదన ఏమేమి పెట్టారు? ఇది ఒక రెండవ సెషన్. యాక్చువల్గా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో రెండవ సెషన్ను మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు. ఈ సమావేశాల్లో మొట్టమొదట మా అధినేత మరి జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు, కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు దాదాపుగా 80 పైన ఉన్నారు, 80 మంది పైన ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక దశను నిర్దేశిస్తూ ఎలా మసులుకోవాలి, ఎలా చేయాలి, ఏంటి అన్నటువంటి దాని మీద శిక్షణలు ఇవ్వడం అనేటువంటిది చేశారు. అదేవిధంగా బడ్జెట్ మీద ఏ రకంగా బడ్జెట్ని ప్రిపేర్ చేస్తారు, బడ్జెట్ని కేటాయించడానికి తీసుకునే ప్రమాణాలు ఏంటి, ఆ కేటాయించినటువంటి డబ్బుల్ని ఏ రకంగా ఖర్చు పెడతారు, టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఇవన్నిటి మీద కూడా శిక్షణలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇది డెఫినెట్గా కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకి బాగా ఉపయోగపడుతుంది అన్నది నా అభిప్రాయం. ఇకపోతే ఈ శాసనసభలో బడ్జెట్ ప్రజారంజకంగా ఉంది. ప్రజల యొక్క శ్రేయస్సును, రాష్ట్ర అభివృద్ధిని రెండింటినీ సమ్మేళనం చేస్తూ ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ ఇది. ఒక 45 సంవత్సరాల పరిపాలనలో అనుభవం ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక విజనరీ, ఈ రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నేతృత్వంలో తయారైనటువంటి బడ్జెట్ కాబట్టి అన్ని సెక్టార్లకు కూడా సమపాలలో బడ్జెట్ను కేటాయించడం అనేటువంటిది జరిగింది. సార్, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న నియోజకవర్గ పరిధిలో మంత్రి పర్యటన కానీ మీరు పర్యటిస్తున్న సమయంలో కొన్ని జరుగుతున్న అక్రమాలను మీరు గొంతుకుతో లేవనెత్తుతున్నారు. అంటే గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇంకా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే, లేకపోతే వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలని మీరు గొంతుకు వినిపిస్తున్నారు? ఒకటే, ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్నదే మా ఆలోచన. మాకు ఓటేసినా ఓటేయకపోయినా మా నియోజకవర్గ ప్రజలు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఇబ్బందులు కలగకూడదు. సో ఆ ఇబ్బందులు అనేది అధికారులే చేసినప్పుడు డెఫినెట్గా అధికారుల వల్ల జరుగుతుంది అన్నప్పుడు మాత్రం ఏ అధికారిని వదిలిపెట్టేది లేదు. స్పెసిఫిక్గా నిన్న సీసీఐ కేంద్రాల్లో జరిగిన అవినీతి ఆరోపణలు మీరు గొంతుకు కేంద్ర మంత్రి సమక్షంలో మీరు లేవనెత్తారు సార్. ఎస్, ఇప్పుడు ప్లాట్ఫామ్ ఏదైనా రైతుకి అన్యాయం జరుగుతుందంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా సహించరు. ఎందుకంటే ఆయన ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. మరి దాదాపుగా 33 సెంటర్లకు పర్మిషన్ ఇస్తే ఒక 2 సెంటర్లోనే కొనుగోలు జరుగుతుంది అన్నటువంటి విషయం తెలిసిన వెంటనే ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు. మరి ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే నేను కూడా అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇలా ఉంది, మనం వెళ్ళాలి అనేటువంటి విషయంలో మేమిద్దరు కూడా వెళ్ళాం. అక్కడ చూసిన తర్వాత మాకు 2-3 విషయాలు అక్కడ, ఒకటి తేమ ఉందని చెప్పి రైతులకి ఇబ్బంది కలిగించేటటువంటి సంఘటన ఒకటి, 2 తరుగు అనేటువంటిది, పత్తిని తరుగుగా తీసుకోవడం అనేటువంటిది ఒకటి. అదేవిధంగా అక్కడ పింజ కొద్దిగా పొడవుగా ఉంటే దానికి 7,500 రూపాయలు ఉంది, 7,500 ఉంది. అదే కొద్దిగా మీడియం సైజులో ఉంటే 7,100 రూపాయలు ఉంది. అంటే తేడా 400 రూపాయలు కనబడుతుంది. సో ఈ 400 రూపాయల తేడాలో రైతులను మోసం చేయడానికి వీలు లేకుండా ఇక్కడ రైతులు పండించేదంతా కూడా మంచి నాణ్యమైనటువంటి పత్తి పండిస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళకు హైయెస్ట్ 7,500 ఏదైతే ఉందో అది రావాలని మేము కోరుతున్నాం. కాబట్టి అక్కడే కాదు, అసెంబ్లీలో కూడా రైజ్ చేశాం. ఈరోజు అసెంబ్లీలో కూడా వ్యవసాయ శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా మరి ఈ రాష్ట్రంలో పత్తి పండించేటటువంటి రైతును ఆదుకోవాలి. ఏదైతే మనం ఎంఎస్పి ఇచ్చామో ఆ ఎంఎస్పి ధరలకు పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాం. నియోజకవర్గ పరిధిలో అవినీతికి పాల్పడుతున్నా, అక్రమాలకు పాల్పడుతున్నా ఏ శాఖకు చెందిన అధికారులకైనా సరే సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, మీరు ఏ విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు? నేను హెచ్చరికల కన్నా వాళ్ళకి సలహాలు ఇస్తున్నా.
సలహాలు కూడా నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇస్తున్నా. 35 సంవత్సరాల పరిపాలనలో ఉన్నాను. నాకు తెలుసు ఏ రంగంలో ఏ రకమైనటువంటి అవకతవకలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి, వాటిని మనం ఎలా అధిగమించాలి, వాటిని అధిగమించి ప్రజలకు ఎలా మేలు చేయాలనేటువంటి విషయంలో నాకున్న అనుభవాన్ని నా తోటి సహచరులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక మార్గదర్శనం చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను తప్ప వాళ్ళని ఏమీ బెదిరించాలని కానీ లేకుంటే మరొక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు. సో అయితే పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బొర్ల రామాంజనేయులు ఏమంటున్నారంటే 35 సంవత్సరాల పాటు నేను అధికారిగా విధులు నిర్వర్తించాను. మీకు నేను హెచ్చరికల్లో అనుకోవద్దు, కేవలం సలహాలే చేస్తున్నాను. పద్ధతి మార్చుకుంటే పద్ధతిగా వెళ్తాను, పద్ధతి మార్చుకోకపోతే మరో రామాంజనేయులు చూడాల్సి వస్తుందని అధికారులకు తనదైన శైలిలో సున్నితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రామాంజనేయులతో గుంటూరు జిల్లా నుంచి కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా న్యూస్ 360.